హలో అండి, అందరికీ హాయ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కోల్బర్గ్ నైతిక వికాసం అంటే మోరల్ డెవలప్మెంట్ గురించి తెలుసుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్. టెట్లో ఖచ్చితంగా ఇందులోకించి ఒక బిట్ గ్యారంటీ వస్తుంది, చూసుకోండి. కోల్బర్గ్ అనే వ్యక్తి నైతిక వికాసాన్ని కనుగొన్నాడు. అతని యొక్క ముఖ్యమైన గ్రంథాలు వచ్చేసి ద ఫిలాసఫీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ అండ్ మెజర్మెంట్ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్. ఈయన మోరల్ డెవలప్మెంట్ని కనుగొన్నాడు కదా. మోరల్ డెవలప్మెంట్ గురించి అతను ఏం చెప్తుందో చూద్దాం. కోల్బర్గ్ ప్రకారం నైతిక వికాస స్థాయిలు 3, దశలేమో 6. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇందులోకించి ఖచ్చితంగా అసలు బిట్ లేని పేపరే వాడు తయారు చేయలేడు అసలు. మనకి 3 స్థాయిలు 6 దశలు ఉంటాయని చెప్పింది కదా. అందులో మొదటి స్థాయిలో వచ్చేసి 2 దశలు ఉంటాయి. ప్రతి స్థాయిలో 2 దశలు ఉంటాయి అన్నమాట. మొదటి స్థాయిలో దాని ఏజ్ వచ్చేసి 4 to 10 years, అంటే 4 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వయసు వరకు వాళ్ళకి ఇలాంటి స్థాయిలు వస్తాయన్నమాట. మొదటి దశ వచ్చేసి విధేయత లేదా శిక్ష ఓరియంటేషన్. అంటే ఈ దశలో శిక్షకు భయపడి చేస్తారనమాట. శిక్ష లేదా భయపడి చేస్తారు ఏ పనైనా. మొదటి దశలో చూద్దాం, ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ దశలోని పిల్లలు ముఖ్యంగా తల్లిదండ్రుల నుండి, ఉపాధ్యాయుల నుండి, శిక్ష నిబంధనల నుండి తప్పించుకోవడం కోసం మాత్రమే పెద్దలను గౌరవించి విధేయతను చూపిస్తారు తప్ప మంచి పనులు చేయాలని కాదు. అంటే ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమైంది. తన తండ్రి కోపడతాడని ఆయన వచ్చే సమయానికి హోంవర్క్ చేయడం. అంటే ఇక్కడ తండ్రి వచ్చి నన్ను తిడతాడేమో అనే భయానికి వచ్చే సమయం చూసే నా హోంవర్క్ చేసుకుంటూ కూర్చోవడం అన్నమాట. ప్రధానోపాధ్యాయుడి దండనకు భయపడి ప్రార్థన సమయానికి హాజరు కావడం. ఇక్కడ శిక్షకు భయపడి లేదా ఏదో ఒక దానికి భయపడి చేస్తారనమాట. ఓన్లీ ఇక్కడ భయపడడం, శిక్షకి ఓన్లీ భయపడడం మాత్రమే ఫస్ట్ది గుర్తుంచుకోండి. పరీక్షలో కాపీ కొడితే ఇన్విజిలేటర్ పట్టుకుంటాడని కాపీ కొట్టకపోవడం. ఇక్కడ అన్నీ భయపడి చేస్తారనమాట ఫస్ట్ దశలో. రెండవ దశ సహజ సంతోష అనుకరణ లేదా సాధనోపయోగ ఓరియంటేషన్. ఈ దశలోనేమో ఆశతో లేదా సంతోషంతో చేస్తారు. మొదటి దశలోనేమో శిక్షకు భయపడి చేస్తారు, ఇక్కడేమో ఆశ లేదా సంతోషంతో చేస్తారు. అంటే ఏదైనా బహుమతి ఇస్తే సంతోషంతో ఆశతో ఇస్తాడనే ఆశతో సంతోషంతో చేస్తాడనమాట. ఈ దశలోని శిశువు కేవలం బహుమానాలు పొందే ఉద్దేశంతో పనిచేస్తాడు తప్ప నీతి ఏమాత్రం ఉండదు. ఎగ్జాంపుల్ చూద్దాం. సాయంత్రం సినిమాకు తీసుకెళ్తానంటేనే హోంవర్క్ చేస్తా. అక్కడ ఏం చేసిండు, మొదటి దశలో డాడీ వస్తాడని భయపడి హోంవర్క్ చేస్తుండ ఆ టైంకి. ఇక్కడనేమో డాడీ ఏం చెప్పిండు, హోంవర్క్ చేయి, నేను సినిమాకి తీసుకెళ్తా అని చెప్పిండు. సరే అని వాళ్ళ బాబు ఏం చేస్తాడు, నువ్వు సినిమాకి తీసుకెళ్తానంటేనే నేను హోంవర్క్ చేస్తా, లేకపోతే చెయ్యాలని అంటాడు. అంటే సినిమాకి తీసుకెళ్తాడనే ఆశతో సంతోషంతో హోంవర్క్ చేస్తాడనమాట. ఇక్కడ సెకండ్ దశలో ప్రసాదం కోసమే గుడికి వెళ్ళడం. గుడికి కొందరు ఏం చేస్తారు, ప్రసాదం దొరుకుతుంది గుడిలో పోతే అని ప్రసాదం కోసమే గుడికి వెళ్తారు. అది కూడా ఆశ సంతోషంతోనే వెళ్తారు కదా. ఈ దశలో పిల్లవాడికి పరస్పర ఇచ్చిపుచ్చుకునే భావన ఉంటుంది, కానీ అది నిజాయితీ, సానుభూతి, ఉదారత, కరుణ వల్ల కాదు. దీనికి కారణం సంతృప్తి. ఒక విధంగా చెప్పాలంటే బేరసారాలు ఆడటమే. నువ్వు కారు బొమ్మ నాకు ఇస్తే నీకు ఆడుకోవడానికి వీడియో గేమ్ నీకు ఇస్తాను అని అనడం. అంటే నువ్వు నాకు అది ఇస్తేనే నేను నీకు ఇది ఇస్తాను, నాకు ఫస్ట్ అది ఇవ్వు, నేను తర్వాత నీకు ఇది ఇస్తాను అని అనడం. చిన్నపిల్లవాడిని పాలు తాగమంటే సెల్ ఫోన్లో వీడియో చూసుకుంటూ తాగుతానని అనడం. అంటే ఏదన్నా ఒక దానికి ఆశపడి సంతోషంతో చేయడమే సెకండ్ దశ అన్నమాట. నెక్స్ట్ సెకండ్ స్థాయి వచ్చేసి సాంప్రదాయక నైతిక స్థాయి. దీని సంవత్సరాలు వచ్చేసి 11 నుంచి 13 సంవత్సరాలు. ఇందులో మూడో దశ మంచి బాలుడిగా పేరు తెచ్చుకోవడం. అంటే మంచి బాలు, గుడ్ బాయ్ లేదా గుడ్ గర్ల్గా పేరు తెచ్చుకోవడం మూడో దశ అన్నమాట. మంచి బాలుడు గుర్తుంచుకోండి. మూడవది అంటే మంచి బాలుడు. 3 అంటే మంచి బాలుడు గుర్తుంచుకోండి. ఎగ్జాంపుల్ చూద్దాం.
తల్లిదండ్రులకు సహాయం చేయడం, ఎవరు చెప్పకపోయినా ఇంట్లో పనులు చేయడం, తనకి ఇష్టం లేకున్నా తల్లిదండ్రుల కోసం వారికి నచ్చిన కోర్సును చేయడం, నచ్చిన బట్టలు వేసుకోవడం. అంటే ఇక్కడ శిక్షకు భయపడో ఏదో బహుమతి ఇస్తాడనే ఆశతో ఏం చేయరనమాట. అంటే వాళ్ళకొక్కటే ఉంటుంది మనసు, ఎలాగైనా నేను మంచిగా అనిపించుకోవాలి, మంచి గుడ్ గర్ల్ గుడ్ బాయ్ అని అనిపించుకోవాలని ఒక్క నీతి ఒక్కటే వాళ్ళ మైండ్లో ఉంటుంది అనమాట. దాంతో వాళ్ళు కొంచెం గుడ్ బాయ్గా గుడ్ గర్ల్గా నిజాయితీగా ఉంటారు అనమాట. ఎవరు చెప్పకపోయినా పాఠశాలకు సమయానికి హాజరు కావడం, చదువుకోవడం. అంటే ఎవరు చెప్పరు ఈ పనులన్నీ, తనే తాను చేస్తాడు అనమాట. ఎందుకు? మంచి బాలుడు లేదా బాలిక అనిపించుకోవడానికి కోసం. ఇది 3వ దశలో. నెక్స్ట్ 4వ దశలో అధికారాన్ని, సాంఘిక క్రమాన్ని గౌరవించే దశ. ఇందులో మొత్తం క్రమశిక్షణ ఉంటుంది, డిసిప్లైన్గా ఉంటారనమాట. ఈ దశలో ఇతరులు చెప్పిన వాటిని విలువనిచ్చి మాట్లాడకుండా గౌరవించే ప్రయత్నం. అంటే చూద్దాం ఎగ్జాంపుల్స్. రోడ్డుకు ఎడమ వైపునే నడవడం, జాతీయ గీతం పాడేటప్పుడు నిలబడడం, చెత్తను చెత్తబుట్టిలోనే వేయడం. అంటే రూల్స్ అనేటివి ఖచ్చితంగా పాటించాలి అంటే పాటిస్తారనమాట. ట్రాఫిక్ నియమాలు పాటించడం, పెద్దలను గౌరవించడం, లైసెన్స్ లేకుండా హెల్మెట్ లేకుండా బైక్ని నడపకపోవడం, రోడ్డు దాటేటప్పుడు జీబ్రా క్రాసింగ్ వద్దనే రోడ్డు దాటడం. అంటే రూల్స్ అని పాటించి ఇక్కడ ఈ దశలో చేస్తారనమాట. ప్రతి ఒక్క రూల్స్ పాటిస్తారు, క్రమశిక్షణగా ఉంటారనమాట. ఎన్నో దశలో 4వ దశలో డిసిప్లైన్గా ఉండడం, రూల్స్ని పాటించడం గుర్తుంచుకోండి. ఇది 2వ స్థాయిలో 3వ దశ, 4వ దశ. 3వది మంచి బాలుడు లేదా బాలిక అనిపించుకోవడం, 4వది క్రమశిక్షణ లేదా రూల్స్ని పాటించడం. నెక్స్ట్ 3వ స్థాయి వచ్చేసి ఉత్తర సాంప్రదాయ స్థాయి. దీని సంవత్సరాలు వచ్చి 14 నుంచి 21 సంవత్సరాలు. ఇందులో వచ్చేసి 5వ దశ వ్యక్తిగత హక్కులు, ఒప్పందాలు, ప్రజాస్వామికంగా అంగీకరించబడినటువంటి నీతి. అంటే ఈ దశలో హక్కులను గౌరవించడం, వారిని ఇబ్బంది పెట్టకుండా వారిని పరస్పరం అర్థం చేసుకునేటట్లు చేయడం. అంటే సమాజ ప్రయోజనాల కోసం తమ ప్రవర్తనను మార్చుకునే ప్రయత్నం చేస్తారు. ఇందులో ఇప్పుడు సమాజం కోసం తన ప్రవర్తనని మార్చుకుంటాడు 5వ దశలో. ఉదాహరణ చూద్దాం. మొదట తాను నచ్చిన పనినే చేయాలనుకుంటాడు, కానీ అది సమాజ అంగీకారం కాదు అని నమ్మితే తన ప్రవర్తనను కూడా మార్చుకుంటాడు. మొదట తనకు నచ్చినట్లే చేస్తాడు, కాకపోతే నేను ఇట్లా చేస్తే సమాజం ఏమనుకుంటుందేమో, అందరు నన్ను ఇచ్చేస్తారు అట్లా ఇట్లా అని అనుకుంటాడు. మళ్ళీ అప్పుడు ఇక సమాజం కోసం అతని ప్రవర్తన మార్చుకుంటాడు అనమాట. ఇది ఎన్నో దశలో? 5వ దశలో. విద్యలో ప్రైవేటీకరణను మొదట వ్యతిరేకించిన విద్యార్థి సమాజ ప్రయోజనాల దృష్ట్యా సరేనని అంగీకరించాడు. మొదట మెర్సికిల్లి సరికాదు అని చెప్తాడు, కానీ దాని యొక్క ప్రయోజనాలను చెప్తే నిర్ణయం మార్చుకుంటాడు. మనకి కథ తెలుసు కదండి, మెర్సీ క్లీనింగ్ కథ చాలా బాగుంటుంది. తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోండి. మెర్సీ క్లీనింగ్ అనగా వ్యక్తి ఆరోగ్యం బాగాలేనప్పుడు, బతకాలని లేనప్పుడు స్వచ్ఛందంగా తనకు తానుగా చట్టబద్ధంగా చనిపోవాలనుకునే ప్రక్రియ. మెర్సీ కిల్లింగ్ అంటే వ్యక్తి అనారోగ్యం బాగాలేనప్పుడు, బతకాలనే ఆశ కూడా లేనప్పుడు స్వచ్ఛందంగా అంటే తనకు తాను చట్టబద్ధంగా చనిపోవాలనుకునే ప్రక్రియనే మనం మెర్సీ కిల్లింగ్ అంటాము. అంటే ఇక్కడ ఏంటి అర్థము? సమాజం కోసం తన ప్రవర్తనని మార్చుకోవడం అని గుర్తుంచుకోండి. ఫస్ట్ తనకు నచ్చినట్టే చేస్తాడు, మళ్ళీ ఎవరో ఏదో అనుకుంటారని తన ప్రవర్తన మార్చుకుంటారు. అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉండదు ఇందులో. నెక్స్ట్ దశలో ఖచ్చితంగా ఉంటుంది. 6వ దశలో వ్యక్తిగత. ఇక్కడ ఆత్మగౌరవాన్ని అసలు పట్టించుకోడనమాట, ఇతరులు చెప్పింది గౌరవిస్తాడన్నమాట. ఇందులోనేమో ఆత్మగౌరవంతో ఉంటాడు, ఆత్మగౌరవాన్ని చూసుకుంటాడు, అతను ఏదనుకుంటే అదే చేస్తాడు. వ్యక్తిగత సూత్రాలు లేదా అంతరాత్మతో కూడిన నీతి. ఇందులో చాలా తక్కువ మంది ఉంటారు, గాంధీ, నెహ్రూ లాంటి వాళ్ళు ఈ దశకు చెందిన వాళ్ళు అనమాట. ఈ దశలో చక్కటి సమాజ యోగ్యమైన లక్షణాలైన న్యాయం, కరుణ, సమానత్వం లాంటివి ఏర్పడను. ఉదాహరణ చూద్దాం. తనకు పూర్తిగా అంగీకారం అయితేనే పనులు చేస్తాడు, అంటే తనకు ఓకే అని అనిపిస్తేనే ఆ పని చేస్తాడనమాట. తను నచ్చిన కోర్సును, ఉద్యోగాన్ని
ఇతరుల కోసం కాకుండా తన కోసం చేపట్టడం. ఇక్కడ ఏంటంటే తనకు నచ్చిన కోర్సే చేస్తాడు. వాళ్ళు అది తీసుకో ఇది తీసుకో అంటే ఎవరేది చెప్పినా వినకుండా తనకు ఏదైతే నచ్చిందో తనకు నచ్చిన కోర్సుని తీసుకుంటాడు అనమాట. అలాంటి దశ వచ్చేసి ఇదనమాట. ఎవరో శిక్షిస్తారని మెచ్చుకుంటారని కాకుండా సంస్థలో పనిచేసే ఉద్యోగి తన బాధ్యతలను నిర్వహిస్తాడు. అంటే ఇప్పుడు నువ్వు ఒక పని చేస్తున్నావు, ఆ పనిలో నీకు ఎవరో మెచ్చుకుంటారని ఎవరో శిక్ష వేస్తారని పని చేయకుండా తను ఒక బాధ్యతగా పని చేయడం సాగిస్తాడనమాట. స్వీయ దండన, సిగ్గు అనే అపరాధ భావాన్ని వదిలిపెట్టి అంతరాత్మ చెప్పినట్లు నడుచుకుంటాడు. అంటే తన అంతరాత్మ ఏదైతే చెప్తుందో అదే వింటాడు. ఎవరు ఏది చెప్పినా వినడనమాట. ఎగ్జాంపుల్ చూద్దాం. కోల్బర్గ్ ప్రకారం చిన్నపిల్లలు పూర్వ సాంప్రదాయ స్థాయికి మించి ఎదగరు. అదే పెద్దవారు ఉత్తర సాంప్రదాయ స్థాయికి చేరుతారు. నైతిక వికాసం పెరిగే కొద్దీ వ్యక్తుల్లో స్వీయ కేంద్రీకృత స్వభావం తగ్గుతుంది. వ్యక్తి యొక్క నైతిక వికాసం సంజ్ఞానాత్మక సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుందని కోల్బర్గ్ యొక్క విశ్వాసం. అంటే ఇది చెప్తున్నమాట. దానికి దీనికి పోలికలన్నీ వివరిస్తున్నది. అంటే ఒక్కో దశలో ఒక్కోలాగా ఉంటారు కదా. ఈ దశలో మొత్తం ఏజ్ వచ్చేసి ఎంత ఉంటుంది అప్పుడు వాళ్ళకి 14 to 21. అంటే వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేస్తారు. అప్పుడు ఒకరు చెప్తే వినరనమాట. ఇదండి కోల్బర్గ్ యొక్క నైతిక వికాసంలోని దశలు, స్థాయిలు. ఇందులోకించి బిట్టు రాంది అసలు ఉండదు. ఏ విధంగానైనా వాడిచ్చే క్వశ్చన్ మనం అర్థం చేసుకోవాలి తప్ప దాన్ని మన మైండ్లోకి మార్చుకోవాలి, మనం అర్థం చేసుకోవాలి. వాడిచ్చే క్వశ్చన్ ఎంత పెద్దగా అయినా కూడా మనం దాన్ని అర్థం చేసుకునే ఉండాలన్నమాట. అర్థం చేసుకునే భావన ఉండాలి. అట్లా అయితేనే మనకు ఎగ్జామ్లో పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట. ఖచ్చితంగా ఒక బిట్ వస్తుందండి, గ్యారంటీగా. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోనండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.